ఏపీలో విభిన్నమైన వాతావరణం ఉంది. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. రాయలసీమలో వేడి గాలులు కొనసాగుతున్నాయి. నంద్యాలలో రికార్డు స్థాయిలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. క్రమంగా మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రత వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 2 రోజుల తర్వాత కోస్తాలో పలు ప్రాంతాల్లో వర్షాలు, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలో కూల్ వెదర్, ఏపీలో భానుడి భగభగలు. అసలు ఎందుకు ఇలాంటి భిన్న వాతావరణం ఏర్పడుతోంది? ఈ నెల చివరి వారం నుంచి క్రమక్రమంగా టెంపరేచర్ పెరుగుతూ ఏప్రిల్ 2వ వారం నుంచి భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్న హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఉక్కపోత, మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంత వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి ఉన్నారు. మేడం చెప్పండి, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది? వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి లేటెస్ట్ అప్డేట్? ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి నిన్నటి వరకు ఉన్న విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉన్న ఒక ద్రోణి అనేది ప్రస్తుతం మనకి మరత్వాడ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తెలంగాణ మీదుగా దాదాపుగా కొమరిన్ వరకు విస్తరించి ఉంది. ఈ ఉపరితల ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే 4 రోజులు కూడా అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఈ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉష్ణోగ్రతల వరకు చూసుకున్నట్లయితే మనకి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతూ ప్రస్తుతానికి మనకి రాష్ట్రంలోని మొత్తం మీదుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాలో 36 నుంచి 37 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో దాదాపుగా 23 నుంచి 24 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంటే మధ్య తెలంగాణ జిల్లాల్లో దాదాపుగా మనకి 22 నుంచి 25 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఎక్కువగా మనం చూస్తున్నాం ఉక్కపోత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తర్వాత ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఈ ద్రోణి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందా మేడం మళ్ళీ? ఈ 5 రోజులు కూడా మనకి సాధారణ ఉష్ణోగ్రతలు మనకి దాదాపుగా మూడో రోజు నుంచి మనకి ఉష్ణోగ్రతలు మరింత కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి వర్ష సూచన ఉన్నందున కొద్దిగా ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నాయి. 21 దాటిన తర్వాత నుంచి ద్రోణి ప్రభావం కొద్దిగా తగ్గి మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఉష్ణోగ్రతలు గరిష్టంగా అంటే ఇప్పుడు ఆదిలాబాద్ వంటి ప్రాంతాలు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. అయితే ఈ 4 రోజుల తర్వాత అక్కడ మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందా మేడం? నెలాఖరులో మనకి కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మొత్తం వేసవిగా చూసుకున్నట్లయితే మార్చి నెలాఖరు నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ అలాగే మనకి ఏప్రిల్ 2వ వారం నుంచి కూడా ఉష్ణోగ్రతలు గరిష్టంగా చేరుకుంటూ ఏప్రిల్ మే నెలలోని 1-2 సార్లు వడగాల్పులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. హైదరాబాద్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ? హైదరాబాద్ చూసుకున్నట్లయితే మనకి ద్రోణి కూడా దాదాపుగా తెలంగాణ మీదుగా వెళ్ళే అవకాశం ఉన్నందున మనకి ఈ వచ్చే 3 రోజులు కూడా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కొద్దిగా ఉదయం పూట మేఘావృతమైన వాతావరణంతో పాటుగా పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపుగా 36 నుంచి 37 డిగ్రీల మేర ఉంటూ కొద్దిగా చిరుజల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసినాం కదా, మొత్తంగా ఈ ద్రోణి కారణంగా వచ్చే 4 రోజుల పాటు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ కానీ అలాగే తెలంగాణలోని మిగిలిన జిల్లాలు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ వర్షం తగ్గిన తర్వాత కూడా రాష్ట్ర స్థాయిలో కూడా పూర్తిగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పూర్తిగా వడగాల్పులు, ఉష్ణోగ్రతలతో కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా ముత్యంగూర్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.